సో ఇది మా ఖమ్మంలో మేము చేసుకున్న బోనాలు, శ్రావణ మాస బోనాలు అంటారు కదా, ఆ టైప్లో కాదు, బేసికలీ అదే ఇది. సో పూజ వచ్చేసి ఇక్కడ దానికి పసుపు కుంకుమ సమ్ డిజైన్స్ అయితే వేస్తుంది. ఇంకొకటి ఉంటుంది, అది ఎక్కడికో తప్పించుకుంది పని చేయమంటే. అమ్ములు ఎక్కడికి పోయింది అప్పుడు? అమ్ములు బోనం రెడీ అయిపోయి అమ్ములు బయటికి వెళ్ళి వచ్చింది. అయ్యా దాన్ని కొంచెం పర్ఫార్మెన్స్ ఇవే అంటే పర్లేదు, బాగానే ఇచ్చింది. ఆల్రెడీ పెట్టిన దానికి సరే పెట్టు. ఇంకా వీళ్ళిద్దరు యాక్చువల్గా ఇవాళ రెండింటిని పట్టుకొని పోయేది, ఎత్తుకోవడం, బోనం ఎత్తుకోవడం. ఏంటిది అది? పక్క నుండి మంచిగా వర్క్ నేర్చుకుంటుంది. అది చేయవే అంటే చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చి నిల్చుంది. ఇట్లా ఈ డిజైన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అండ్ దెన్ అక్కడికి వెళ్ళిపోవడమే, ఇంకా టెంపుల్ దగ్గరికి. అంటే బోనం ఎవరు ఎత్తుకుంటే బోనంకి బొట్టులు వాళ్ళే పెట్టాలన్నమాట. మరి అది ఎత్తుకుంది, అది పెట్టుకుందా? పెట్టేసింది అమ్ములు, ఇది ఫాస్ట్గా అయిపోయింది. అదే పెట్టిందా? ఓ మై గాడ్. ఇవన్నీ కట్టేసి తర్వాత దీనిపైన మళ్ళీ పూలు పెట్టేసి, బాబోయ్ పెద్ద ప్రాసెస్ ఉంది. అంటే ఖమ్మంలో ఇలాగే చేస్తారనమాట బోనాలు. ఇంకా ఈ వీడియోలో మాత్రం నన్ను చూడలేరు, సారీ, నేనేం చేయలేను దానికి, అందుకే మాటలు చెప్తున్నా. సో ఇదంతా సెటప్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ బోనాలు పక్కన బట్టలు, కొబ్బరికాయలు, పూజ రూము ఇవన్నీ ఇంకా తీసుకెళ్ళాలి, అక్కడికి మోసుకెళ్ళాల్సినవి ఇవన్నీ. బోనం ఇలా పైనుండి చూపించారు, కింద నుండి చూపిస్తారు. చేసేటప్పుడు పక్కనే ఉన్నాం. ఇంకా మా అమ్మమ్మ దండాలు పెట్టేసి బాగా కోరికలు కోరుకుంటుంది ఏందో. ఇంకా అదంతా అయిపోయాక ఇద్దరికి బోనాలు ఎత్తేస్తారు. ఇలా పోయి వీడు నా బామ్మర్ది, వీడు నర్సరీ కదా, 7th క్లాస్ అంటే వాడు చదివేది. సో ఇక్కడ ఇద్దరికి ఎత్తుతున్నారు బోనాలు. ఫస్ట్ అమ్మమ్మ దానికి ఎత్తింది, తర్వాత మామయ్య ఏమో పూజకి. ఆ పక్కన ఉంది మా మమ్మీ, అక్కడ ఎక్కడో బ్యాక్ సైడ్ ఉన్నాడు మా డాడీ. ఇంకా ఈ అందరి వాయిస్లు, ఆ డిస్టర్బెన్సెస్ ఈ కొంచెం ఈ వీడియోలో అంతే వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఇంకా గుడి దాకా వెళ్ళాలి. పాపం గుడి దాకా ఎండలో నడిచారు కదా, కాలు బాగా గాలి అనుకుంటే వీళ్ళకి. అమ్ములు ఇదా గుడి చాలా దూరం కాబట్టి కొద్ది దూరం నడిచేసి కార్లో వెళ్ళు. ముందుంటారు చీటింగ్లు చేయడానికి. చీటింగ్ కాదు, గుడి చాలా దూరం అని. ఇంకా వీళ్ళందరిలో నడిచే అందరిలో స్ట్రాంగ్ ఎవరంటే వీడే. అక్కడ ఒకడు పింక్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, ఓ ఇట్లా కాలు మొక్కేసి, కాలు ముఖంగా చాకబెట్టి మొక్కడం అమ్మవారికి మొక్కేసి
అలా నువ్వు జర యాక్టివ్గా ఉంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు మాకు పూలు గుచ్చుకుంటున్నాయి. యాప్లతో పంపించాలి అది. అరే కూడా నవ్వుతాడు రా నువ్వు 7th క్లాస్ అంటే. ఇట్రా అక్క పక్కకు రా ఒకసారి. నువ్వు కనిపిస్తలేవు, వెనకాల ఉన్నావు. విన్న ఆటో ఎక్కించిన అయిపోతుంది. ఇంకా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఆల్మోస్ట్. ఇంకా వెనక నుంచి మా మామయ్య కార్ వేసుకొని వచ్చేసిండు వీళ్ళని గుడి దగ్గర తీసుకెళ్ళాలని చెప్పేసి. పడేస్తాడు. ఎందుకంటే గుడి కొంచెం దూరమే, సో అక్కడ దాకా వెళ్ళాలంటే నడవడం కష్టం కదా ఎండలో అని చెప్పేసి. చాలా అందులో వాడికి ఏమో రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసినాము. యాక్చువల్లీ నేను కార్ పార్కింగ్ చేసిన దగ్గర నో పార్కింగ్ అని ఉంది. ఫైన్ 500 అని రాశారు. వీడు అదే చెప్తుండు, అక్కడ నో పార్కింగ్ అని ఉంది, 500 ఫైన్ అని చెప్పేసి. ఆయన నువ్వు కార్ పార్కింగ్ చేసినావు అని చెప్పి. మ్యూట్ చేయలే నేను. నా వెనకాల ఎవరిని వస్తే చెప్పు, నాకు కనిపిస్తుంది. ఆ ఎండకి తెల్లగా మెరిసిపోతుండు. వచ్చాడు 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 ఏదో ఒక బిట్లో నేనున్నా అంతే. ఇది గుడి దగ్గర లైన్లో నిలబడ్డప్పుడు వాడు ఆ లైన్లో కూడా ఎంతో ధైర్యంగా కోడిని పట్టుకొని ఇంకంతే. ఆ తర్వాత తీయడం కుదరలేదు. సో ఇక్కడికి అయిపోయింది ఆల్మోస్ట్. సో అంతా బాగానే జరిగింది. ఇదొక గ్రూప్ ఫోటో ఇంకా అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.